హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు అప్పికట్ల అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి డ్రగ్స్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు అప్పికట్ల అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి డ్రగ్స్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కు బానిసైన యువతను లక్ష్యంగా చేసుకుని అశోక్ రేవ్ పార్టీలను నిర్వహించినట్లు పోలీసులు విచారణలో తెలుస్తోంది. అదనంగా తన కారుపై లోక్సభ ఎంపీ స్టిక్కర్ అటాచ్ చేసుకుని నిర్భయంగా తిరిగిన అశోక్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టోల్ ప్లాజా ఫీజు నుండి తప్పించుకోవడానికి స్టిక్కర్ అతికించాడని, ఆ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో శనివారం రేవ్ పార్టీ నిర్వహించారు. ఎస్పీ నిలయం అనే అపార్ట్మెంట్లో నడుస్తున్న పార్టీపై సమాచారం అందుకున్న స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సిబ్బంది యశ్వంత్ సంధ్యా బాలరాజు ఆధ్వర్యంలో దాడి చేశారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు 6 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వీకెండ్ లో విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన ముఠాలు హైదరాబాద్ యూతను తీసుకొచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి సూత్రధారులైన వాసు అలియాస్ నాయుడు, శివం రాయుడు మారు పేర్లు, మారు ఆధార్ కార్డులు, మారు బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బున్న కస్టమర్లకు 2 రోజుల పాటు డ్రగ్స్, మద్యం, డాన్స్లతో మత్తు ప్రపంచాన్ని తలపించే విందులు ఏర్పాటు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. చట్ట విరుద్ధమైన చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రేవ్ పార్టీ గుట్టు రట్టు అయింది. వీకెండ్ లో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీ సంబంధించి పోలీసులు ఇన్ఫర్మేషన్ రావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒకేసారి అటాక్ చేయడం, అందులో కొంతమంది వ్యక్తులు పట్టుబడడం జరిగింది. ఆల్మోస్ట్ 9 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఎందుకంటే కొంతమంది పరారైనట్టుగా తెలుస్తుంది. ఆ సంఘటన స్థలంలో డ్రగ్స్ తో పాటుగా 6 కార్లు, 11 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసినట్టుగా అర్థమవుతుంది. ఇదంతా కూడా అప్పికట్ల శివకుమార్ అనే వ్యక్తి, ఒక అతను అశోక్ కుమార్ అనే వ్యక్తి చేస్తున్నట్టుగా ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. అంటే వీకెండ్స్ జనరల్ గా హైదరాబాద్ అనేది ఒక కొంత అందరికి కూడా అందుబాటులో, అదేవిధంగా లగ్జరీస్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు, లేదంటే ఒక మిడిల్ క్లాస్ ఉండడం కానీ అన్ని విధాలు కూడా హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిన నేపథ్యంలో వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర పక్క రాష్ట్రాల నుంచి సిటీల నుంచి పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, కొంతమంది యువతను తీసుకురావడం, ఆ డ్రగ్స్ ని మొబిలైజ్ చేయడం, ఆ విధంగా వీకెండ్స్ లో అపార్ట్మెంట్స్ లో కానీ లేదంటే జనరల్ గా రిసార్ట్స్ లో జరుగుతూ ఉంటుంది. రిసార్ట్స్ ఈ మధ్య అటాక్స్ బాగా ఎక్కువ అవడం వల్ల, రైట్స్ ఎక్కువ అవడం వల్ల వాటి అక్కడ చోటింగ్ తగ్గిందిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్ లోనే ఇటువంటి అంటే ఈ రేవ్ పార్టీస్ నిర్వహిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అప్పికట్ల అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇదంతా కూడా మొబిలైజ్ చేసిన ఆర్గనైజర్ గా మనకి అర్థమవుతుంది. ఈ కొండాపూర్లోని ఏదైతే ఒక అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో ఇదంతా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి ఒకసారిగా రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఘటనా స్థలంలో డ్రగ్స్ తో పాటుగా కొంతమందిని కొందరు పరారైనట్టుగా, అంటే ఆ డ్రగ్స్ తీసుకొచ్చిన విషయంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వారిపైన కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే 11 మందిపై కేసు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి నుంచి సమాచారం రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, డ్రగ్స్ పై పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద స్టార్స్ ని తీసుకొచ్చి డ్రగ్స్ ను విడండి, మామూలు మనుషులుగా మారండి, అది జీవితాన్ని నాశనం చేస్తున్న, మత్తులో ఊగిపోయారంటే జీవితాలు కూడా నాశనం అయిపోతాయంటూ చాలా బలంగా చెప్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా ఇటువంటి డ్రగ్స్ తీసుకురావటం, ఎవరు ఈ రాకెట్ అనుకున్నది ఎవరు, ఎంత కంట్రోల్ చేసి చేద్దామన్నా సరే ఏదో ఒక రేవ్ పార్టీలు డ్రగ్స్ బయటపడటం, ఇదంతా కూడా పోలీసులకు పరిపాటిగా మారిపోయింది. సో వాళ్ళని పట్టుకోవటం, వారి నుంచి ఎంక్వైరీ చేయటం, ఇదంతా కూడా తంతు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ కేసు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికి కూడా సంభవం ఎక్కడొకట మిస్ అంటే దందా జరగటం, చేతులు మారటం, డ్రగ్స్ చేతులు మారటం, అట్లా పార్టీకి ఈ విధంగా ఒక రేవ్ పార్టీ పెడుతూ ఆ రేవ్ పార్టీలో ఇవి కనిపించడం, ఈ డ్రగ్స్ అనేవి. సో ఇవన్నీ అంటే కొంత ఇబ్బందికరంగా మారింది పోలీసులకి. ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందనే దానిపైన ఎక్కడన్నా దొరికినా సరే, ఎక్కడన్నా ఉన్నా సరే చాలా కేసుని చాలా సీరియస్నెస్ గా తీసుకొని దీని వెనక ఎవరున్నారు, ఎవరి ద్వారా వచ్చాయి ఇక్కడికి, దీనికి ఉన్న రాకెట్ ఏదైనా ఉందా, దీని డ్రగ్స్ రాకెట్ ఏదైనా వెనక వైపు ఉందా, ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత దేశం నుంచి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాయి, ఎవరి చేతుల మీదుగా ఎవరి చేతులకు వెళ్ళిపోయాయి, ఈ విధంగా రకరకాల ఆస్పెక్ట్స్ లో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని డ్రగ్స్ నియంత్రణ చేస్తామని అయితే పోలీసులు బలంగా చెప్తున్నారు. ఇంకా దీని వెనక అంటే ఈ రేవ్ పార్టీలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేదనే విషయంపై ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఆన్ ది స్పాట్ దొరికినటువంటి డ్రగ్ ని సీజ్ చేశారు.
అదేవిధంగా ఒక 6 కార్లని అదేవిధంగా 11 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్టుగా మనకి సమాచారం అంతూ ఉంది. ఓవరాల్ గా దీనిపైన ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మేబీ కొంత డ్రగ్స్ ఇష్యూ కాబట్టి అంత ఈజీగా వెంటనే అయితే ప్రెస్ మీట్ పెట్టరు. మేబీ కొంత పూర్తిగా పూర్వపరాలు పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టి ఒక అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ప్రస్తుతం అయితే పోలీసులు కేసుని చాలా లోతుగా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీయ, వెంకటేష్, డ్రగ్స్ సిటీ లోపలికి రావాలన్నా బయటకు వెళ్లాలన్నా చెక్ పోస్ట్ అనేది మూలద్వారం కాబట్టి చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల నిర్లక్ష్యమే డ్రగ్స్ సిటీ లోపలికి రావడానికి కారణం అవుతుంది అనుకుంటున్నారా? అటువంటి అటువంటి యాంగిల్ కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే జనరల్ గా డ్రగ్స్ నియంత్రణ కోసం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మీరు అన్నట్టుగానే సరిహద్దు ఎక్కడైతే బ్యారియర్ ఏదైతే ఉంటుందో, స్టేట్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యారియర్ దగ్గర పటిష్టమైనటువంటి ఇదైతే పెడుతున్నప్పుడు కూడా సమూహం అది ఏ రూట్ లో వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు కూడా వాళ్ళు ఐడెంటిఫై లేని పరిస్థితి కనిపిస్తుంది. మేబీ అది త్రూఅవుట్ ద ఓన్లీ మనం అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు ఆ పనిలోనే ఉన్నట్టు కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే సరిహద్దులు దాటుకొని ఏ విధంగా ఎలా వస్తుంది, ఎక్కడ ఏ స్టేట్ నుంచి, జనరల్ గా మనకి గోవా నుంచో లేదంటే వేరే పశ్చిమ బెంగాల్ నుంచో లేదంటే వేరే స్టేట్ నుంచి జనరల్ గా వస్తూ ఉంటుంది. బట్ అక్కడి నుంచి కూడా వేరే విదేశాల నుంచి తీసుకురావడం కానీ ఇక్కడే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ హ్యాండ్ టు హ్యాండ్ మారిపోతూ స్టేట్లు దాటుతూ ఈ విధంగా జరుగుతున్న ప్రక్రియ ఏదంటే ఒక చాలా డ్రగ్ అనేది చాలా సొసైటీలో చాలా బలంగా వ్యతిరేకిస్తున్న ఆస్పెక్ట్ కాబట్టి యువత అనేవాళ్ళు దానికి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే పనికి రాకుండా పోతారని చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఆయా ప్రభుత్వాలు కూడా తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా అది అంత సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ ప్యాకెట్ నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతే కాన్షియస్ గా ఎలా తెలియకుండా ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి అనుమానం లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా కన్సర్న్ పర్సన్ కి ఆ పార్సల్ ఇచ్చేయాలి, ఇటువంటి అంశాలు కూడా వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్ గా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. కానీ వాటిని బ్యారికేడ్ చేస్తూ వాటిని కట్ చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్.